హలో ఫ్రెండ్స్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఒక విషయం. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఎవరిని నిర్బంధించి చెప్పే విషయం కాదు, ఇది వాస్తవం. మీరు నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం. నాయన, ఇదిగో ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ పాడు శరీరానికి చావు ఉంటుందో కానీ మరణం, కానీ ఆత్మకి చావు లేదు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. నా మనవి, మీరు నమ్మండి, నమ్మకపోండి. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఎక్కడికి పోదు. దేవుడు ఈ ఆత్మనే మళ్ళీ మనం మంచి పనులు భూమి మీద చేసి ఉంటే మళ్ళా మనం ఏది కోరుకుంటామో అదే జరుగుతుంది, గ్యారెంటీగా, వాస్తవం. అందుకనే ఒకరినొకరు ప్రేమించుకోండి. మానసిక ప్రేమ గొప్పది నాయన. శారీరక ప్రేమ కామవాంఛను కోరుకుంటుంది. కామవాంఛ కంటే మనిషికి ఎదుటివారి మంచితనము, ప్రేమ, ఆప్యాయతలు ఉండాలి నాయన. కామవాంఛ అనేది అశాశ్వతమైనది, మానసిక ప్రేమ శాశ్వతమైనది. కామవాంఛ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మానసిక ప్రేమ అనంతమైనది, అంతులేనిది. అది గుర్తుంచుకోండి. అందుకని ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ బలంతో అందరం బతుకుదాం, మళ్ళీ అందరం పుడదాం, ఒకరికొకరు సాయం చేసుకుందాం, మంచితనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగ, నిష్కల్మషమైన మనసుతో ఉందాం. ఇది వాస్తవం. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇదే దట్స్ ఎ ఛాలెంజ్. ఎప్పుడైతే మనసులో ఆత్మస్థైర్యం, పట్టుదల, విశ్వాసం, నమ్మకం ఉంటుందో మనిషి బతికినంతకాలం కూడా ఎటువంటి వయసు వారైనా సరే యవ్వనులే, అందులో సందేహం లేదు. పైకి ఈ శరీరం, ఈ మీసాలు కానీ ఏమైనా సరే పైకి ఇలా ముసలితనం కనపడవచ్చు, కానీ యవ్వనులాగే పనిచేయచ్చు. యవ్వనులు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎందుకు ఉండకూడదు? ఉండి తీరవచ్చు. ఇదే దట్స్ ఎ ఛాలెంజ్. ఇక నేను ఉంటాను. గుడ్ బై.